హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. గూగుల్ యాడ్సెన్స్లో సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. సో ఈ పాపప్ లేకపోతే ఏం చేస్తారంటే మీరు పేమెంట్ ఇన్ఫో అని ఉంటుంది గూగుల్ యాడ్సెన్స్లో, దాని మీద క్లిక్ చేస్తే మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాంట్లో సింగపూర్ ట్యాక్స్ అని ఉంటుంది, దాని మీద నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ పాపప్ ఉంది కాబట్టి మేనేజ్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. దాంట్లో ఇక్కడ చూసుకోండి సింగపూర్ అని చెప్పేసి ఉంది, నో ట్యాక్స్ ఇన్ఫో అండ్ ఫైల్ అని ఉంది. ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి బ్లూ కలర్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాం. నాకు పైన పాపప్ ఉంది కాబట్టి నేను ఆ పాపప్ మీద క్లిక్ చేసేస్తాను, లేకపోతే ఏ విధంగా చేయాలో కూడా ఆల్రెడీ చెప్పాను అనమాట. యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి బిఫోర్ యూ స్టార్ట్ మనకి 5 నుంచి 10 మినిట్స్ పెట్టిద్ది అనమాట దీన్ని చేయడానికి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేయాలి, పాన్ కార్డు. స్టార్ట్ ఫామ్ అని కొట్టేసిన తర్వాత బిజినెస్ ఇన్ఫో అని ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ బిజినెస్ టైప్ అని ఉందన్నమాట. అంటే మన బిజినెస్ అంటే గూగుల్ యాడ్సెన్స్ ఎలాంటిదని చెప్పేసి ఇండివిజువల్ సోలో అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డూ యూ హ్యావ్ పర్మనెంట్ సింగపూర్ అని ఉందన్నమాట. ఇదేంటంటే నో పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ రిజిస్టర్ సింగపూర్ గుడ్ అండ్ సర్వీస్ అని ఉంది, ఇది కూడా నో పెట్టుకోండి. ఇక్కడ ట్యాక్స్ ఎక్సెంప్షన్ అని ఉంది, ఇది ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకున్న తర్వాత ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉంది, ఇండియా పెట్టుకోవాలన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉందన్నమాట. సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్లో ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఇక్కడ మన పాన్ కార్డ్ అనేది ఫ్రంట్ సైడ్ ఫోటో తీసి చాలా క్లియర్గా ఉండాలన్నమాట మనం తీసే ఫోటో అనేది. ఆల్రెడీ నేను నా ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాను. మీరు మొబైల్ అయితే మొబైల్లో, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో దీన్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రంట్ సైడ్ మాత్రం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఇట్లా లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్టెడ్ అని వచ్చిందనమాట. పైన ట్యాక్స్ ఇన్ఫో స్టేటస్ ఇన్ రివ్యూ అని ఉందన్నమాట, మనకి లైట్ రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ చూసుకోండి సింగపూర్ ట్యాక్స్ అయితే ఇదైతే యాక్సెప్టెడ్ అయిందనమాట. సో ఈ విధంగా మనం సింగపూర్ ట్యాక్స్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మనం సబ్మిట్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనకి సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. యునైటెడ్ ట్యాక్స్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ కూడా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ ఎట్లా చేసుకోవాలి ఏంటని నా ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కావాలంటే అక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే సింగపూర్ ట్యాక్స్ అయితే మనకి సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి ట్యాక్స్ రెసిడెన్సీ అనేది ఇంటర్వ్యూలో ఉంది కదా, మనం ఏంటంటే దాన్ని తీసేయవచ్చు అనమాట. ఇప్పుడు ట్యాక్స్ రెసిడెన్సీ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి మనకు బ్లూ కలర్లో ఒక హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫో ఇన్ రివ్యూ అని చెప్పేసి, కింద ట్యాక్స్ ఇన్ఫో ఇన్ రివ్యూ అని చెప్పేసి స్టేటస్ అని కూడా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి సింగపూర్ ట్యాక్స్ యాక్సెప్ట్ అయింది, యూఎస్ ట్యాక్స్ కూడా యాక్సెప్ట్ అయింది అనమాట. షో ట్యాక్స్ డీటెయిల్స్ అని ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే స్టేటస్ ఇన్ రివ్యూ పక్కన డస్ట్బిన్ సింబల్ ఉంది, అంటే డిలీట్ సింబల్ ఉంది. మనం దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేయాలన్నమాట. చూడండి నేను ఏదైతే చూస్తున్నానో అది మాత్రమే చేయండి. డిలీట్ దిస్ ఫ్రామ్ అని ఉంది, మనం ఏంటంటే డిలీట్ అని కొట్టేసేయండి. దీన్ని డిలీట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఒకసారి రీఫ్రెష్ చేయండి, ఉన్న పేజ్ని రీఫ్రెష్ చేయండి. చేస్తే ఏంటంటే అది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వరకు వచ్చిన ఎర్రర్ వెళ్ళిపోతుంది అనమాట. సింగపూర్ ట్యాక్స్ యూఎస్ ట్యాక్స్ రెండు మనకి కనపడతాయి. నేను ఆల్రెడీ సింగపూర్ ట్యాక్స్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూఎస్ ట్యాక్స్ ఏ విధంగా చేసుకోవాలని కూడా ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూసుకోండి యువర్ ట్యాక్స్ ఇన్ఫో హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అనిపోయింది అనమాట. పైన డిస్మిస్ కొట్టండి ఉన్న పాప అయితే. ఈ విధంగా అయితే మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ డిస్ప్లే మీద పెట్టాను, మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ పేమెంట్ ఇన్ఫోలోకి వెళ్తే ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, క్యాన్సిల్ సింబల్ ఇంటూ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి రెండింటిని.